మీరందరూ బాగుండని శ్రేష్ఠ దినదినము ప్రార్థిస్తుంది. యోబులో 20వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మనకు సమాధానం కలగాలంటే దేవునితో సహవాసం చేయాలి. లోకంతో సహవాసం చేస్తే మనకి దుఃఖం, వేదన, బాధలు, కన్నీరు ఉంటాయి. దేవునితో సహవాసం చేస్తే మనకి సమాధానం ఉంటుంది. అలాగనే నీకు మేలు కూడా కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. లోక ప్రజలతో సహవాసం చేస్తే నీ కీడు చేస్తారు, నిన్ను నష్టపరుస్తారు, మరి నిన్ను దుఃఖం పాలు చేస్తారు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. మరి చేసినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన నోటి ఉపదేశము కూడా, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మనము అవలంబించాలి, అంగీకరించాలి. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ యొక్క మాటలు మనకి మరి దారి చూపిస్తాయి, మన జ్ఞానం ఇస్తాయి. దేవుని మాటలు మరి జ్ఞానం ఇచ్చినప్పుడు మనం నడవలసిన త్రోవల్లో మనము నడుస్తాము. అంతేకాదు మరి ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందిదవు. సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీ గుడారంలో దుర్మార్గత ఏమన్నా ఉందోమో దానిని తీసివేసిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి కూడా పొందుతామంట. మన గుడారంలో ఏంటి? క్రైస్తవం అని చెప్పుకుంటాము. ఇంట్లో త్రాగుబోతుతనము, వ్యభిచారము, దొంగతనము, జూదం ఇవన్నీ కూడా ఉన్నాయండి. మరి గొర్రెలుగా ఉండి తోడలు కప్పుకునే క్రైస్తవులు ఉన్నారు. మరి ఆ రీతిగా ఉండొద్దు. ఆ రీతిగా ఉంటే నీకు అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు, సమాధానం ఉండదు, మేలు ఉండదు. ఆ దుర్మార్గమైనటువంటి పనులు గృహంలో నుండి కూడా తీసుకోగల, నీ హృదయంలో నుండి కూడా తీసుకున్నప్పుడు నీకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నువ్వు అభివృద్ధి పరచబడతావు. కాబట్టి నీ గుడారంలో నుండి దుర్మార్గమును మరి దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అలాంటివి మరి కార్యాలు మనం చేసినప్పుడు మేలు, సమాధానం, అభివృద్ధి కలిగి జీవిస్తామండి. దేవుడు ఇస్తాడు మనకి. ఆయన మాటలు అవలంబించిన, ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన, ఆయన మాటలు మన హృదయంలో పెట్టిన, మన హృదయంలో మన గృహంలో ఏమైనా దుర్మార్గమైనటువంటి దేవుడికి విరోధమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా దూరంగా మరి పెట్టినప్పుడు ఇవన్నీ దేవుడు మనకిచ్చి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీరందరూ సిస్టర్స్ సపోర్ట్గా ఉండండి. మీకు అందరికీ వందనాలు.